పట్టుదల ఉంటే ఏదైనా మన కోరికలను నెరవేర్చుకోవచ్చనే ఒక విద్యార్థి తన పట్టుదలతోని తన కోరికను నెరవేర్చుకున్నాడు. అదేంటి అని చూస్తే జగిత్యాల పట్టణంలోని మిషన్ కాంపౌండ్ ప్రాంతానికి చెందిన జాషువా అనే 8వ తరగతి విద్యార్థి తన కారు నడపాలనే కోరికను సైకిల్ ద్వారా నెరవేర్చుకున్నాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మన వద్ద జాషువా అనే విద్యార్థి ఉన్నాడు. ఇప్పుడు తను తయారు చేసిన ఈ సైకిల్ ప్లస్ కార్ లాంటి సైకిల్ ఇలాంటివి తయారు చేసి తన కోరికను నెరవేర్చుకున్నాడు. ఒక పాత సైకిల్కు ఒక పాత స్టీరింగ్ను ఏర్పాటు చేసుకొని అదేవిధంగా ఓ బ్యాటరీ కూడా అమర్చి ఒక హారన్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దీన్ని మనం ప్రెస్ చేసినట్లయితే ఆ హారన్ కూడా వస్తుంది. ఇట్లా స్టీరింగ్ కార్లో ఉన్న పాత స్టీరింగ్ను ఈ సైకిల్కు అమర్చి రోజు తను స్కూల్కు వెళ్తూ లేదా ఇంట్లో వాళ్ళు ఏదైనా పని చెప్పినా కూడా ఇదే సైకిల్పై ఈ స్టీరింగ్ను తిప్పుకుంటూ జగిత్యాల పట్టణంలో తిరుగుతూ సందడి చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి జాషువాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పు జాషువా, అసలు నీకు ఇది కార్ లాగా ఈ స్టీరింగ్ దీన్ని పెట్టేసి తయారు చేయాలని చెప్పేసి ఎందుకు అనుకున్నాం? నాకు చిన్నప్పటి నుంచి కార్స్ అంటే చాలా ఇష్టం అక్కడి. అందుకోసం అని చెప్పేసి ఇంట్లో ఒక ఓల్డ్ స్టీరింగ్ ఉంటే దాన్ని తీసుకొని ఇట్లా కార్లా చేసుకున్నా. డాడీని కార్ డ్రైవింగ్ నేర్పియండి అంటే డాడీ చిన్న ఏజ్ వద్దు అని చెప్పిండు. అందుకోసం అని చెప్పి నా సైకిల్ని ఇట్లా కార్లో మాడిఫికేషన్ చేసుకున్నా. అంటే మీ నాన్న ఏం చేస్తాడు, అమ్మ నాన్న ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు, ఏంది మీ స్థితిగతి? మాది లోకల్. డాడీ బిజినెస్ చేస్తారు, షాప్ ఉంది. మమ్మీ హౌస్ వైఫ్. అంటే మీ డాడీ ఇప్పుడు నువ్వు ఇట్లా తయారు చేసినావు కదా, ఏమన్నాడు? ఏమన్నా అభినందించాడా? ఇంకా ఎవరు మీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారు? అసలు ఇట్లా నువ్వు జగిత్యాల్లో ఇది పట్టుకొని తిరుగుతుంటే ఇట్లా పబ్లిక్ అందరూ ఏమన్నా అడిగారా? ఇది ఎట్లా తయారు చేసావు, ఏంది, అసలు ఎంత ఖర్చు అయింది, నీకు ఈ ఐడియా ఎందుకు వచ్చిందని అట్లాంటివి ఎవరైనా అడుగుతున్నారా? చాలామంది అడిగేది ఇప్పటివరకు అయితే. ఫ్రెండ్స్ అందరూ షాక్ అయ్యారు. డాడీ కూడా ఇవ్వలేదు. చిన్నప్పటి నుంచి కార్స్ అంటే ఇష్టం కాబట్టి డాడీ కూడా ఇవ్వలేదు. ఇది ఇంటి దగ్గర నేను అన్నయ్య ఇద్దరం కలిసి తయారు చేసినాం. మాకు 120 రూపీస్ ఖర్చు అయ్యేది అంతే. 120 రూపీసేనా? అంటే ఎందుకు, దేనికి వరకు ఖర్చు? హారన్కి బైక్ హారన్ తీసి పెట్టేసుకున్నాము. బ్యాటరీ కూడా ఇంట్లోనే ఉండే. వైర్స్కి చిన్న చిన్న వెల్డింగ్కి ఒక 120 రూపీస్ ఖర్చు అయ్యేది అంతే. కేవలం 150 రూపాయల వరకు ఖర్చు చేసి తన కారు నడపాలనే కోరికను నెరవేర్చుకున్నాడు జాషువా. ఇదే సైకిల్కు ఒక పాత స్టీరింగ్ అమర్చి ఒక వెల్డింగ్ చేసి 2 బ్రేకులను కూడా దీనికి పెట్టి ఇదే సైకిల్పై రోజు తను జగిత్యాలలో తిరుగుతున్నాడని చెప్తున్నాడు. చాలా హ్యాపీగా ఉందని కూడా చెప్తున్నాడు. తను కారు నడపాలని చెప్పి చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాడు. ఆ కోరికను ఈ సైకిల్కు స్టీరింగ్ ఏర్పాటు చేసి ఇలా తిరగడంతో తన కోరిక నెరవేరిందని కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. జగిత్యాల నుంచి మైత్రి న్యూస్, హరికృష్ణ.